మీ దేవ మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో తండ్రి మరి కురిచేడు ప్రాంతము నుండి తండ్రి మీ దాసులుగా తండ్రి మమ్మల్ని తండ్రి యజ్ఞపురి కాలనీకి తండ్రి రప్పించిన విధానం బట్టి తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి కుమారుడు ఉత్తమ ప్రిన్స్ పుట్టినరోజు కారణంగా మరి కుటుంబ సభ్యులు తండ్రి వారి యొక్క మరి ప్రేమను తండ్రి మీ పట్ల ఉన్న ప్రేమను తండ్రి తెలియజేయడానికి మీ మాటలు వినిపించడానికి తండ్రి కుటుంబ సభ్యులంతా కూడా తండ్రి ముందుకు వచ్చిన విధానం బట్టి తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటామంటే బాబును తండ్రి జ్ఞాపకం చేసుకుంటా తండ్రి మీ దయలోను పెద్దల దయలోను తండ్రి వర్ధిల్లే కృపను అనుగ్రహించండి. కుటుంబ యావత్తును కూడా తండ్రి కాచి కాపాడండి. ఇదిగో తండ్రి మీ దాసులుగా మేము నిలబడి ఉండగా తండ్రి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాం తండ్రి. మీ దాసులైనటువంటి తండ్రి మమ్మల్ని మరుగుపరచండి. ఈ యొక్క కూడిక తండ్రి ఇగో కూడికలో ఏకీభవించిన వారికి ఆశీర్వాదంగాను మీ నామానికి మహిమకరంగాను నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసువారి యొక్క శ్రేష్ఠ నడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సహోదరి సహోదరులందరికీ మరొకసారి నా యొక్క శుభావందనాలు తెలియజేస్తూ, ప్రియులరా మరి ఈరోజు పుట్టినరోజు సందర్భముగా కొన్ని శ్రేష్టమైన సంగతులను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ఉత్తమ ప్రిన్స్ ఈ పుట్టినరోజు వేడుకలో ఆ కుటుంబానికే కాదు కానీ పిల్లలు కలిగిన కుటుంబం అంతటికి కూడా అవసరమైన మాటలు. నాకు కూడా ఒక పాప ఒక బాబు ఉన్నారు. మేము రాజమండ్రి ప్రాంతంలో నుండి ఇక్కడికి దాదాపు 2 years అవుతుంది. మేము ఇక్కడికి పరిచయం చేయడానికి దేవుడు కృపను బట్టి. అయితే ప్రియులరా, ఈరోజు పిల్లలు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చక్కటి సందేశాన్ని మీకు వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు సమాజంలో మనం ఆలోచిస్తే మొక్కల పెంపకం గురించిన సబ్జెక్టు ఉంది. అదేవిధంగా చేపలు ఎలా పెంచాలో దానికి కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఇంకా లోకములో జంతువులు కావచ్చు, పుట్టగొడుగులని, ఇలా రకరకాల పెంపకాల గురించిన ఛానళ్ళు ఎన్నో ఉన్నాయి. వ్యవసాయం ఎలా చేయాలో, పాడి పశువులను ఎలా పెంచాలో సమాజంలో ఒక అవగాహనతో సమాజం ముందుకు వెళ్తూ ఉంది. దేవుడు పిల్లల్ని ఎలా పెంచాలో అన్న విషయాన్ని దేవుడు బైబిల్లో రాయించడం జరిగింది. చాలా జాగ్రత్తగా వినండి. మనందరికీ కూడా అవసరమైన విషయాలు. అమ్మా ఏమయ్యాం బాంబులేం కాదు, గుండెం అలా కొట్టుకోకండి. బుడగలే కదా, బుడగలే కదా, ఏం కంగారు పడకుండా. ఎప్పుడప్పుడు మధ్యలో నిద్రపోయే వాళ్ళని ఏం చేస్తూ ఉంటుంది, మీలో ఎవరైనా నిద్ర అవుతే అది పేలుతుంది. కనుక నిద్రపోకండి. ఎవరో నిద్ర అవుతున్నారని అది హెచ్చరిస్తుంది బుడగ. సరేనా? రైట్. మీరు డిస్టర్బెన్స్ అవ్వకండి, నన్ను డిస్టర్బెన్స్ చేయకండి. ప్రియులరా, దేవుడు పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయాలను దేవుడు బైబిల్లో ఎన్నో చక్కటి సంగతులు రాయించాడు. అయితే మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక వ్యవసాయం చేసే రైతు, ఆ రైతు ఎవరైతే ఉన్నారో మొక్కల పెంపకం పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. ఎందుకంటే మనం సామాన్యులము, పని చేసేవారము కాబట్టి మనకు ఒక అవగాహన ఉంటుంది. మీకు వరి వ్యవసాయం గురించి తెలుసా? అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. వరి వేయాలంటే ఏం చేస్తారు? ముందుగా నేలను దున్నుతారు, సదును చేస్తారు. అమ్మ జాగ్రత్తగా వినండి, నా వంకే చూడండి, అటు ఇటు తిరగకండి, నేను డిస్టర్బెన్స్ అయిపోతాను. సరేనా? తర్వాత ఏం చేస్తారంటే ఆ నీరు పెట్టి ఇవన్నీ సదును చేసిన తర్వాత విత్తనాలు జల్లుతారు. విత్తనాలు జల్లిన తర్వాత ఏం చేస్తారు అనంటే దానికి బాటలు వేస్తారు. బాటలు వేసి తర్వాత ఆ మొలకలు వస్తాయి. మొలకలు వచ్చినప్పుడు అది క్రమేపీ కూడా ఎప్పుడైతే పెరుగుతుందో రైతు
ఆ గట్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? చాలా జాగ్రత్తగా వినండి. రైతు గట్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? మొక్క దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఉదయం వెళ్తాడు, మధ్యాహ్నం వెళ్తాడు, అవసరమైతే సాయంకాలం కూడా వెళ్తాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో మీకు బాగా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. చాలా విలువైన సమయం. అలా ఎదుగుతున్న ఆ క్రమంలో మొక్కకు ఒకవేళ ఏదైనా పురుగు ఏమన్నా పడితే ఏం చేస్తాడో? పురుగుల మందు కొడతాడు. ఓకే, రైట్. ఒకవేళ ఏమన్నా కలుపు మొక్కలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాడు? పీకి పడేస్తాడు. ఒకవేళ ఎలకలు ఏమన్నా తిరుగుతున్నాయి అనుకోండి, ఏం చేస్తాడు? ఎంతమంది శత్రువులండి! ఒక వ్యవసాయానికి మనము పంట పండిస్తూ ఉంటుంటే దానికి ఎంతమంది శత్రువులు ఉంటారో? పంటను పాడు చేసే శత్రువులు ఎంతోమంది ఉన్నారు. ఒకటి కలుపు మొక్కల మధ్యలో ఉందనుకోండి, అందుకే నిద్రవుతున్నారు చెప్తున్నాను. అది ఎందుకు పేలుతుంది బుడగా? నిద్రకుండా, సరేనా? కలుపు మొక్కలు పెరిగినాయి అనుకోండి, కలుపు మొక్కల వల్ల ఆ యొక్క మొక్కకు ప్రమాదమా కాదా? ఎందుకు ప్రమాదం? కలుపు మొక్కేమో త్వరగా ఎదిగిపోతుంది, దీనికి వచ్చే సారాన్ని ఏది పీల్చేసుకుంటుంది? కలుపు మొక్క. దీన్ని ఎదగనివ్వదో, ఇది ఎదిగిపోతుంది. ఇది ఎదిగిపోయి దాన్ని ఏం చేస్తుంది? ఆ మొక్కనే అనిచేస్తుంది. అందుకని రైతు ఏం చేస్తాడనంటే కలుపు మొక్కల్ని ఏం చేస్తాడు? పీకేస్తాడు. ఒకవేళ పురుగు పడుతుంది, క్రిమి సంహారక మందులు తెచ్చి ఏం చేస్తాడో? పురుగు పడితే ఏమవుతుందమ్మా? మొక్క చచ్చిపోతుంది. పోనీ ఎలకలు తిరిగితే ఏమవుతుంది? ఆ మొక్కలను రైతు ఒక పంట విషయంలో మొక్కలు ఎదగడానికి, ఆ వ్యవసాయం ఎదగడానికి నిజంగానండి రైతు ఎంత కష్టపడతాడండి. గట్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పొద్దున్న వెళ్తాడు, మధ్యాహ్నం వెళ్తాడు, సాయంకాలం నీరు పెట్టడానికి కూడా అర్ధరాత్రులు వెళ్ళే రైతులు కూడా మనకి కనబడుతూ ఉన్నారు. అంటే పంట చేతికొస్తే ఏంటి? పిల్లలు చదివించాలి. పంట చేతికొస్తేనే పిల్లలకు ఫీజులు కట్టాలి. పంట చేతికొస్తేనే మనం బువ్వ తినేది. పంట చేతికొస్తేనే మన అవసరాలు తీరేది. పంట చేతికొస్తేనే ఇల్లు కట్టుకునేది. పంట చేతికొస్తేనే అప్పులు తీర్చుకునేది. పంట చేతికొస్తేనే మనం బ్రతుకుతాం. పంట చేతికి రాకపోతే చాలా ఇబ్బంది పడిపోతామండి. పాపం చాలామంది రైతులు ఎంతో బాధతో, ఆవేదనతో ఏడ్చిన రైతులు ఉన్నారో. ఇంకో విషయం ఏంటంటే, పంట మొత్తం పోయిందనుకుని జీవితమే లేదనుకున్న రైతులు కూడా. మరి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? ఈ పుట్టినరోజు సందర్భంగా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పంట దాదాపు అది 3 నెలలు ఉంటుంది. మన కడుపును పుట్టిన బిడ్డలు ఎంతకాలం ఉంటారో? నిండు నూరేళ్ళు పండవలసిన పంట ఎవరో? కన్న పిల్లలు. 3 నెలలు పంట కోసమే రైతు ఎంతగానో పెద్ద. మరి పిల్లల పట్ల మనకు మరి ఎంత శ్రద్ధ ఉంది అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. అందుకే చక్కటి మాట అబ్రహాము గారి గురించిన మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. కోళ్ళని ఎలా పెంచాలో చెప్తుంది సమాజం, మొక్కల్ని ఎలా పెంచాలో చెప్తుంది సమాజం, చేపలను ఎలా పెంచాలో చెప్తుంది సమాజం, వ్యవసాయం ఎలా చేయాలో చెబుతుంది సమాజం. మరి పిల్లలను ఎలా పెంచాలని దేవుడు అనుకుంటున్నాడో దేవుడిచ్చిన గ్రంథంలో మాత్రమే చక్కటి మాటలు రాయబడ్డాయి. కనుక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బాబుకే కాదు కానీ పిల్లలు కలిగిన అందరికీ ఉపయోగపడే మాటలు దేవుడు ఒక అబ్రహాము గారి గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈరోజు ఒకవేళ ఆ విధానంలో మనం ఉన్నామా లేదా అన్నది మనం చెక్ చేసుకుందాం. ఒకసారి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము
18వ అధ్యాయము, ఆది కాండము 18వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా నేను గారి గురించిన ఒక చక్కటి స్టేట్మెంట్ మనకు కనబడుతుంది. ఈరోజు చాలా మంది అబ్రహామును ఆశీర్వదించిన దేవ, ఇస్సాకును ఆశీర్వదించిన దేవ, యాకోబును ఆశీర్వదించిన దేవ, నన్ను కూడా ఆశీర్వదించు అనేవారు ఉన్నారు. మంచిదే, రైట్, ఉండాలి. మనిషికి ఏముండాలి? ఆశ ఉండాలి. అయితే అబ్రహాము గారు ఎలా బ్రతికారు అన్న విషయం కూడా ఎవరికి తెలియాలి? మనందరికీ తెలియాలి. ఇప్పుడు అబ్రహాము గారి గురించి మాట్లాడుతూ ఆయన ఒక మంచి మాట అంటున్నాడు. దేవుడు ఏ కార్యం చేయాలనుకున్నా ఎవరికి చెప్తాడట? అబ్రహాము గారికి దాచడట. ఇప్పుడు మనం చెప్తాం, కొన్ని సీక్రెట్లు ఉంటాయి. ఎవరికి చెప్తాం? ఎవరు పడితే వాళ్ళకి చెప్తామా? ఎవరికి చెప్తాం? బెస్ట్ ఫ్రెండ్స్, లేదా కట్టుకున్న భార్య, లేకపోతే కట్టుకున్న భర్త, మనం నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే మన సీక్రెట్స్ అన్నవే చెప్తాం. ఎవరు పడుతో వాళ్ళతోటి మనం ఏం చెయ్యం, మాటలు చెప్పం. ఎవరితో ఎంతవరకు అవసరమో ఆ మాటలే మాట్లాడతాం. కానీ మనకి క్లోజ్ ఎవరైతే ఉంటారో ఆ క్లోజ్ అన్న వారికి ఏ విషయం చెప్పాలనుకున్న, అది సీక్రెట్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ప్రతిదీ కూడా మనం వాళ్ళతోటి పంచుకుంటాం. మరి అబ్రహాము గారితోనట ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటాడంట దేవుడు. ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకుంటాడంట దేవుడు? ఇంకా కిందకు వచ్చేటప్పుడు చూడండి, 19వ వచనంలో అంటున్నాడు చూడండి ఒకసారి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అర్థమవుతుంది కదమ్మా? చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. అమ్మా తల్లులు ఇలాగే చూడండి చివర. ఏమ్మా, నేను అందుకే అంటున్నా ఉంటాను, నేను మళ్ళీ బుడగ పేలలేదు ఎందుకో. సరే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అబ్రహాము గారి గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తూ ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, అబ్రహాము గారట తన పిల్లలు, పిల్లల పిల్లలకి కూడానట ఏం చెప్తాడంట? ఆయన ఏం చెప్తాడు? నీతి న్యాయములు జరిగించాలని ఆజ్ఞాపిస్తాడట. పిల్లలకి ఏం చేస్తాడు? పిల్లల పిల్లలకి కూడానట బతిమాలడంట. ఆజ్ఞ, కమాండింగ్, ఆర్డర్. ఏం చేస్తాడట? ఏయ్ బతుకు, ఎలా బ్రతుకు, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. బ్రతికితే మనం ఎలాగే బ్రతకాలి. ఇదిగో దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన గీత ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు దాటద్దనట. పిల్లలందరికీ కూడా ఏం చేస్తాడట? ఆయన ఆజ్ఞాపిస్తాడట. తన పిల్లలందరికీ కూడా ఆజ్ఞాపిస్తాడు. ఈరోజు పిల్లల్ని ఆజ్ఞాపిస్తున్నామండి మనం. చాలా జాగ్రత్తగా విందాం. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పుకుంటున్నాడంటే వారికి ఉన్న గుడ్ క్వాలిటీస్. ఈరోజు అబ్రహాము గారిలో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అబ్రహాము గారికి లేక ఒక ఆయన పుట్టాడు. ఎవరైనా? ఇస్మాయిల్ కూడా పక్కన పెట్టేయండి. ఇస్సాక్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు పిల్లలను ఎలా పెంచాలి? అందుకే మాట్లాడుతుంటాడు, బాలుడు నడువవలసిన త్రోవను వానికి ఏం చేయాలట? ఈరోజు వ్యవసాయం చేసే రైతుకున్న ఇంట్రెస్ట్ పిల్లల మీద ఉండలేదేమో. ఈరోజు నేను విన్నాను, నిజంగా మీలో చాలా మంది ఎక్కడికెక్కడికో వెళ్ళి పని చేసుకుని మరలా వచ్చి, నిజంగా మీకున్న యూనిటీని బట్టి నేను చాలా సంతోషపడ్డా. చర్చి పట్ల మీకున్న యూనిటీ నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా ఎక్కడెక్కడికో వెళ్ళి పని చేసి చర్చి విషయంలో మీరు పడ్డ కష్టం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. మంచిది, నిజంగా దేవుని పట్ల మీకున్న ఆసక్తి మంచిది. అయితే ప్రియులరా,
మరింత ఆసక్తి మనం ఎవరి పట్ల కలిగి ఉండాలంటే కన్న పిల్లల పట్ల మనం కలిగి ఉండాలి. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, మొక్క ఇప్పుడు వ్యవసాయం ఉంది కదా, వరి వ్యవసాయం ఉంది కదా, 3 నెలలు 3 నెలలే అది పంట. మరి మన పిల్లలు నిండు నూరేళ్ళు పంట. ఎవరో వారు బాగుంటేనే. పోనీ ఒక వ్యవసాయము పోయిందనుకోండి, మనం పెద్ద బాధపడం. కానీ పిల్లలకి ఏదైనా అయితే, ఇప్పుడు మనకి పంట ముఖ్యం అనుకుంటామా, మన పిల్లలు ముఖ్యం అనుకుంటామా? అసలు కష్టపడుతుంది ఎవరి కోసం? కట్టుకున్న భార్య కోసం, పిల్లల కోసం. అసలు కష్టపడుతుందే కుటుంబాల కోసం. అవునా కదా? బాగా ఆలోచించండి. ఇక్కడ అబ్రహాం గారి గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఒక మంచి మాట. పిల్లలందరూ కూడా ఏం చేస్తాడట? ఆజ్ఞాపిస్తాడంట, వెళ్ళిపోదాం, తన కుమారుడైనటువంటి ఇస్సాకు జీవితం దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను. మనకు పిల్లలు ఉన్నారా లేదా? వాళ్ళు బాగుండాలా వద్దా? నేను అప్పుడప్పుడు మా సంఘంలో కూడా ఒక మాట చెప్తా ఉంటాను. ఏమంటానంటే, ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ సంతోషం ఎప్పుడు దాకా ఉండాలమ్మా? నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను సహోదరులతోటి, ఈరోజు ఎంతో హ్యాపీ కదా, ఉత్తమ ప్రిన్స్ కుటుంబ సభ్యులు ఈరోజు హ్యాపీగా ఉన్నారా లేదా? ఉన్నారా? ఈ హ్యాపీ ఎప్పుడు దాకా ఉండాలమ్మా? వాడు ఎదుగుతున్నప్పుడు ఆనందంగా ఉండాలి, వాడు యవనస్తుడైనప్పుడు ఆనందంగా ఉండాలి, వాళ్ళకి పెళ్ళైనప్పుడు ఆనందంగా ఉండాలి, మన ముసలోళ్ళు అయినప్పుడు ఎలా ఉండాలి? అమ్మా వింటున్నారా? వినకపోతే ఆపేస్తాను. ఇలాగ మిమ్మల్ని ఇలా తిరగండి, ఎవరో డిస్టర్బెన్స్ చేస్తే లేపేస్తాను, నిలబెట్టేస్తాను. నేను నాకు కొంచెం అర్థమవుతుందా? ఇలాగ తల్లి తిరక్కటి ఇటు, సరేనా? తిరక్కండి, ఎవ్వరు తిరక్కండి, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. దేవుని సన్నిధిలో ఉన్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. ఎప్పుడైనా సినిమా థియేటర్లకు వెళ్ళారా? వెళ్ళదా? ఎలా చూశారు? పక్కా కాక సీన్ మిస్ అయిపోతుంది. సీరియల్ చూసినప్పుడు మీ ఆయన వచ్చాడు, ఏం చేస్తున్నారు? ఆగాగు, కంచం అక్కడ ఉంది, వస్తున్నానుండి అన్నారా? మరి దేవుని సన్నిధిలో జాగ్రత్త. మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే డిస్టర్బెన్స్ అయిపోతే విషయాలు చెప్పలేం. ఇప్పుడు ఈ సంతోషం, పిల్లల కన్నా సంతోషం, పిల్లలను పుట్టారన్న సంతోషం మనము చెప్పుకుంటాం, అందరికీ చెప్పుకుంటాం. నాకు అమ్మాయి పుట్టింది, లేకపోతే నాకు అబ్బాయి పుట్టాడు అని మనం ఏం చేస్తూ ఉంటాం అనంటే, అందరికీ చెప్పుకుంటాం, బంధువులకు ఫోన్ చేసుకుంటాం, కుటుంబ సభ్యులకు చెప్పుకుంటాం, స్నేహితులకు చెప్పుకుంటాం, నాకు అబ్బాయి పుట్టాడు, నాకు అబ్బాయి పుట్టాడు, నాకు అమ్మాయి పుట్టింది, నాకు అమ్మాయి పుట్టిందని మన సంతోషాన్ని ఏం చేస్తూ ఉంటాం? అందరితో కూడా మనం పంచుకుంటాం. ఇప్పుడు ఈ సంతోషం ఎప్పటి వరకు ఉండాలంటున్నాడు? మనకి పిల్లలు పెద్దవారైపోతున్న ఆ సంతోషం మనకు ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలంటే, అబ్రహాము గారు ఏం చేస్తాడట? తన పిల్లలకు కూడా ఏం చేస్తాడో? నీతి న్యాయాలు జరిగించాలని ఆర్డర్ వేస్తాడట, కమాండింగ్ చేస్తాడంట. చూద్దాం, సబ్జెక్ట్లోనికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయానికి వచ్చండి ఒకసారి. ఆది కాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామాను పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఉన్న ఇద్దరిని తన కుమారుడుకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలిగరుగా కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి. ఇక్కడ మనందరికీ సుపరిచితమైందే, కానీ కొద్దిగా ఆలోచించే ప్రయత్నించారు. అబ్రహాము గారికి లేక పుట్టాడు. ఎవరైనా? ఇస్సాకు. ఇస్సాకు అంటే ఏంటి? ఏడుపా, నవ్వా, కన్నీరా, సంతోషమా? ఏంటి?
ఏంటమ్మా? నవ్వమ్మా, నవ్వు. ఇస్సాకంటే ఏంటి? నవ్వు. మీరు నవ్వండి. ఇస్సాకంటే అర్థం ఏంటి? నవ్వు. నవ్వు, స్మైల్. ఇస్సాకన్న పేరుకి అర్థం. ఇస్సాకుకి ఎప్పుడైతే పుట్టాడో ఆ కుటుంబం అంతా పండగే. గొప్ప విందు చేశాడు. పాలు విడిచిన దినమందు అబ్రహాము గారు గొప్ప విందు చేశాడు. ఇప్పుడు అబ్రహాము గారికి దేవుడు ఒక పరీక్ష పెట్టడం జరిగింది. పరీక్ష పెట్టినప్పుడు ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడో రేపొద్దున మన బిడ్డలు అలా ఉండాలి. ఈరోజు ఆ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇంకా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఇస్సాకు లాంటి మనస్తత్వం ఎవరికి ఉండాలి? పిల్లల్ని ఎలా పెంచాలి? అబ్రహాము గారిలాగా పెంచాలి. ఇప్పుడు అబ్రహాము గారిలా ఎందుకు పెంచాలి అని అంటే ఈ యొక్క భాగాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. మరలా కిందకు వచ్చేసరికి మనకు కనబడుతుంది. ఇక్కడ దేవుడు ఏమడిగాడనంటే ఇస్సాకుని అర్పణగా ఇచ్చేయమన్నాడు. అర్పణగా ఇచ్చేయమన్నప్పుడు ఆయన అక్కడికి వచ్చేసాడు. చోటుకు వచ్చేసిన తర్వాత జరుగుతున్నటువంటి చక్కటి ఒక అద్భుతమైన ఒక సందర్భం మనకు కనబడుతుంటుంది. 6వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తెను పట్టుకుని పోయెను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుండే మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కట్టెలు ఎవరి నెత్తి మీద పెట్టాడంట? ఇస్సాకు నెత్తి మీద. ఇస్సాకు నెత్తి మీద పెట్టిన కట్టెలు ఎవరిని అర్పించటానికే? ఇప్పుడు ఒక మనిషి దహించబడాలి అని అంటే ఎన్ని పుల్లలు ఉండాలి అమ్మా? ఎన్ని పుల్లలు ఉండాలి? అంత మోపు ఎవరెత్తుకున్నారో? ఎవరెత్తుకున్నారో? కట్టెలన్నీ ఎవరినెత్తి మీద ఎట్టాడట? ఎత్తి ఇస్సాకు. మిమ్మల్ని ఒక పాయింట్ అడుగుతున్నాను, జాగ్రత్తగా ఉనండి. అబ్రహాము గారు ధనవంతుడా కాదా? ధనవంతుడా కాదా? అబ్రహాము గారు చాలా ధనవంతుడు. ఇప్పుడు ధనవంతులైతే పిల్లల్ని ఎలా పెంచుకుంటారో? ఎంత గారాభంగా పెంచుకుంటారండి. లేక లేక పుడితే, అది డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడితే ఎలా ఉంటుంది? కారు నడపడానికి ఒకడు, వంట చేయడానికి ఒకళ్ళు, సూలేయడానికి ఒకడు, పని మనుషులు. డబ్బున్నవారు పిల్లల్ని ఎలా చూసుకుంటారంటే గారాభంగా చూసుకుంటారు. వారికి సరిగా పనిపాట్లు కూడా నేర్పించరు. కానీ అబ్రహాము గారు ధనవంతుడైన కుమారుడికి ఏమి నేర్పించాడు? బరువులు మోస్తున్నాడంటే పనోడు కాదా? డబ్బున్నా ఏం చేస్తున్నాడో? ఈరోజండి మన దగ్గర ఏమి లేకపోయినా పిల్లలకి ఏం చేస్తూ ఉంటాం చెప్పండి. మన దగ్గర రెక్కాడితే కానీ డొక్క ఆడదంటారు, అవునా కదా? రెక్కాడితే కానీ డొక్కాడదు. కానీ పిల్లలకి ఏ పని పాటలన్నా నేర్పిస్తున్నామో వాళ్ళకే. అందుకే అంటున్నాను, బాలుడు నడువవలసిన త్రోవ. ఈరోజు సెల్ ఫోన్లు అట్టుకుని ఎందుకు అలాగా అయిపోతున్నారు? ఈరోజు తల్లిదండ్రులు ఎంత గారాభం చేసేస్తున్నారంటే, నువ్వేమన్నా లక్షాధికారివా, నువ్వేమన్నా కోటీశ్వరుడువా? లక్షాధికారి కాకపోయినా కోటీశ్వరుడు కాకపోయినా పిల్లలకి ఏమి నేర్పట్లేదు. ఏమన్నా నేర్పుతున్నారు అనుకోండి, అటు చిన్నపిల్లాడు అలా ఉండు, సరే నాన్న కూర్చోరా, నువ్వు పక్కన కూర్చొని జాయిగా సెల్ ఫోన్ ఇచ్చుకుని ఆడుకో, పక్కకు పోయి ఆడుకో. ఆడి తర్వాత ఏం ఆడుకుంటాడో? పబ్జీ ఆడుకుంటాడో, తర్వాత నీతో ఆడుకుంటాడు. ఏ గన్నటివి కాల్చేస్తాడు, చేతిలో గనం దొరికిందండి, జాగ్రత్త. మన మధ్యలో పిల్లలు వరుసగా కూర్చున్నారండి కోతుల్లాగా. ఎవరో యవనస్తులు, చిన్న చిన్న పిల్లలు 11, సుమారు 12, 13 అలా ఉన్నారు. అలా ఏమంటున్నారు తెలుసా? రే ఇలాగెళ్ళి అంటున్నారు. ఎవరినే? ఈరోజు పిల్లలకి పనిపాట్లు మనం నేర్పాలి. కట్టెలు మోపు నెత్తి మీద పెట్టేశాడు. ఈ రోజు తీసుకుపో, నీతో పెయింట్ పని ఉంటే శుభ్రంగా పేపర్ కొట్టించే చదివించకపోతే అడికి అర్థమైపోతుంది. అడికి బతికి వింటున్నంత అర్థమైపోద్ది.
ఒకరోజు శుభ్రంగా ఎండలో పెట్టి ఆ బేల్దారి పనికి తీసుకుపోయి అందులో పెట్టేస్తే శుభ్రంగా ఆ గమేళాలు మోసి 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 ఆడికి ఆ నొప్పులు వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఏంటి, రేపొద్దున్న లైఫ్లో నేను ఇంత కష్టపడాలా అని. ఈరోజు పిల్లల్ని ఎంత గారాబం చేసేస్తున్నారండి. ఈరోజు తల్లిదండ్రులే పిల్లల్ని ఏం చేసేస్తున్నారు? అమ్మ, బాలుడు నడవవలసిన త్రోవ. ఇప్పుడు నీకు అమ్మాయి పుట్టింది, పని పట్లు నేర్పొద్దు, వంట చేయటం నేర్పొద్దు అండి. మన మధ్యలో మన సహోదరుడితో నేను మాట్లాడుతుంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారట. భార్యాభర్తలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్లేనట. పెళ్ళి అయిపోయింది, ఈవిడికి ఏమి రాదు, అమ్మగారికే వంట రాదు. పోనీ యూట్యూబ్లో అన్నా చూసి చేయదంటే ఈవిడ. ఎందుకంటే ఈవిడ ఎవరో సాఫ్ట్వేర్. నేను చేసేది ఏంటి, ఇంట్లో చిటికెత్తి ఎవరు వస్తారో ఎడితే పని ఉన్నట్టు. లేదా నాకు ఇలాంటి నాకేం చెప్పకు. అవసరమైతే నేను లిప్టిక్లు వేసుకుంటాను, లేకపోతే గోల్డ్ పెంచుకుని గోల్డ్ రంగు వేసుకుంటాను, బ్యూటీ పార్లర్కి వెళ్ళి టిప్ టాప్గా తిరిగి వస్తాను తప్ప నాకు ఇలాంటి పనులు చెప్పద్దు అందేమో నాకు తెలియదు. అయితే కొంతకాలం చూశారు, దీంతో ఏగలేనరా బాబు అనుకున్నాడు. ఏమైపోయింది? పిల్లలకి ఏం నేర్పాలి చెప్పండి? చిన్ననాటి నుండి ఏమి నేర్పాలి? ఇప్పుడండి ఈరోజు చదువున్న పని నేర్పండి, తప్పులేదు. రేపొద్దున్న చదువులో సక్సెస్ అవ్వలేదనుకో, ఒకవేళ ఉద్యోగం రాలేదనుకో, వాడు ఏం చేసుకుని బ్రతుకుతాడు? ఈరోజు అతి గారాభం అండి పిల్లల మీద. ఎంత గారాభం అంటే ఎంత గారం చేస్తున్నారంటే, ఎంత మారం చేస్తున్నారంటే, పిల్లలు పాడైపోవటానికి ఎవరు కారణమవుతున్నారు ఈరోజు? అది చీడ పడుతుంది, పురుగులు పడుతున్నాయి పిల్లలకి. కలుపు మొక్కలు పిల్లలు ఎవరి దగ్గర ఉంటున్నారో, కలుపు మొక్కలు ఉంటున్నాయి పిల్లల చుట్టూ పురుగులు చేరుతున్నాయి. పిల్లల చుట్టూ, పిల్లల భవిష్యత్తు చుట్టూ ఎలకలు తిరుగుతున్నాయి. ఇప్పుడు దాకా వ్యవసాయం గురించి ఎందుకు చెప్పాను మీకు అర్థమవుతుందా? వ్యవసాయం 3 నెలల పంటే. మన కడుపును పుట్టిన బిడ్డలు నిండు 100 ఏళ్ళ పంట. దేని మీద ఎక్కువ శ్రద్ధ ఉండాలి? చూడండి, కట్టెలు ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పైకంట పట్టుకెళ్ళాడనండి. ఎంత బలవంతుడుగా ఉన్నాడండి. ఎవరో నిజంగా ఆలోచించండి ప్రియులరా. ఈరోజు పిల్లలకి ఏమి నేర్పించాలి చెప్పండి? వాళ్ళు చదువుకున్నారా? చదువుకోనండి, తప్పేం లేదు. వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారు, చదువుకొని ఉండే. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో చదువుకున్న వారు ఎక్కువైపోయారు ఉద్యోగాలు. గతంలో చదువుకునే వారు తక్కువ, ఉద్యోగాలు ఎక్కువ. చెప్తున్నాను, ఈరోజు చదువుకున్న వాళ్ళందరికీ ఏమి రావు, ఉద్యోగాలు రానే రావు. తక్కువ మందికి మాత్రమే వస్తాయి. అలాగని చదవద్దని అంటలేదు, చదివించండి. చదువు ఉంటే అది ఏదో ఒక రకంగా, విద్య ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. విద్య తప్పుది కాదు. కాకపోతే ఒక విషయం చెప్తున్నాను, చదువులతో పాటు పిల్లలకు మనం ఏం నేర్పించాలి? ఏదో ఒక పనిపాట్లు నేర్పిస్తూ ఉండండి. సెలవుల్లో ఖాళీగా ఉన్నప్పుడు తీసుకెళ్తూ ఉండండి. లేకపోతే ఏదో టెక్నికల్ ఫీల్డ్ నేర్పించండి, తప్పేం లేదు. కానీ వాళ్ళని మనం ఏం చేయకూడదు, సోమరిపోతులను చేయకూడదు. సోమరిపోతులు చేస్తే ఏమవుతుంది? సోమరిపోతుల్ని పిల్లలు తిరిగి వస్తున్నాడంటే ఆడు సోమరిపోతుకి ఏం జరుగుతుంది అని అంటే, చూడండి సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో, మరలా ఇక్కడికి వద్దాం, ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. సోమరవారి చేను ఏమైపోయిందంట? మీ పిల్లల చుట్టూ చేరుతున్న క్రిములు, ఈ గేమ్స్, కాలయాపన, అనవసరమైన విషయాలు. ఏమండి, పిల్లల జీవితాలు ఎంత పాడైపోతున్నాయండి. సోమరవాని చేనట ఎలా ఉందట?
దోలగొండ్లు అంటే కలుపు మొక్కలు పెరిగిపోయినాయి, ముండ్ల పొదలు పెరిగిపోయినాయి, అక్కడ చుట్టూ ఉన్న కంచె ఆ గోడ పాడైపోయింది. పిల్లలు సోమరిపోతులైపోతున్నారు. వాళ్ళ భవిష్యత్తుని ఎవరు పాడు చేస్తున్నారు? అబ్బా నా బంగారమే, నా బంగారు కొండే, అబ్బా నా బంగారు కొండే, నా బంగారు కొండే, నువ్వేం చేయొద్దురా నాన్న, నేను ఉన్నాను కదా, అలా ఉండు, చేతులు కందిపోతాయమ్మా, తోమకు నేను తోముతాను అన్నాం అనుకో, బంగారు కొండ కాస్త అనకొండ అయిపోద్ది. ఏమైపోద్ది? ఏంట్రా కన్నాన్రా, తల్లినిరా అంటే లెక్క చేయడు, నిన్ను పట్టించుకోడు. ఎందుకంటే వాడి భవిష్యత్తు ఏమైపోతుంది? ఈరోజు గేమ్లు ఆడి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. గేములు ఆడి ఆడి పిచ్చోళ్ళు అయిపోతున్నారు తెలుసా? వారి గమ్యాన్ని మర్చిపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఏదన్నా చెప్తే తెస్తున్నారండి. రే బాబు కిరాణా షాప్కి వెళ్ళంటే పక్కెళ్ళి అంటున్నాడు. ఎవరినే పక్కెళ్ళని ఎవరిని అంటాం? అడుక్కునే వాళ్ళని అంటాం కొన్నిసార్లు. ఈరోజు తల్లిదండ్రులను కూడా పక్కెళ్ళే అంటున్నారు. ఎందుకని? అబ్రహాము ధనవంతుడే కానీ గారాబం చేయలేదు. అబ్రహాముకి బిడ్డ మీద ప్రేమ ఉంది కానీ గారాబం చేయలేదు. పని పాటల్లో దిట్ట. ఎవరో పాడు చేస్తున్నారు మీ పిల్లల్ని. ఏమో మీరు కాదు, కొంతమంది గురించి. మీరంతా జ్ఞానవంతులే అని నేను అనుకుంటున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖురాలు ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలే కదా మీరు జ్ఞానవంతురాలైతే చక్కగా వినండి. పిల్లలను చిన్ననాటి నుండే వారికి చక్కటి పనిపాట్లు నేర్పండి, విద్యాబుద్ధులు నేర్పండి, విద్య నేర్పించండి, తప్పేం కాదు. ఎందుకంటే ఈరోజు చదువుకున్న వారు ఎక్కువైపోతున్నారు. ర్యాంకులు వచ్చిన వాళ్ళే పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఉద్యోగాలు లేక. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వాలకు ఉద్యోగాలు ఎలాగివ్వాలో తెలియట్లేదు. కంపెనీలు లేక, ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న వారు మన నెత్తి మీద ఉన్న కొంతమంది ఉన్నారు. ఓ పక్కనేమో అటు చదువు రాదు, ఓ పక్కనేమో ఇటు పని రాదు, అటు ఉద్యోగం రాదు, ఇటు కూలి పని చేసుకోలేడు. ఎంత మానసికంగా నలిగిపోతున్నారండి ఈరోజు పిల్లలు ఎంత మానసికంగా నలిగిపోతున్నారో వాళ్ళు. ఇటు ఉద్యోగం రాదు అడిగి, ఇటు కూలి పనికి వెళ్ళాలంటే నామోసి. రెండు బ్యాలెన్స్ చేస్తూ పంపామనుకో, ఉద్యోగం ఉంటే ఉద్యోగం చేసుకుంటాడో, లేకపోతే ఏదో ఒక ఫీల్డ్లో వాడు రాణిస్తాడు. చదివితేనే అంతస్తులు కట్టడో, వాడికి ఏదన్నా టాలెంట్ ఉన్నా చదువుకున్న వాడికన్నా గొప్పవాడిగా మారిపోతాడు. ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లలకు నేర్పించాలి. అబ్రహాము గారు ధనవంతుడే కానీ ఏం చేయలేదైనా? ప్రేమించాడు కానీ పని పట్లు నేర్పకుండా ఉండలేడు. నెక్స్ట్ తర్వాత విషయం చూద్దాం. తర్వాత ఇంకొక విషయం కూడా చూద్దాం. సోమరిగా ఉంటే ఏం జరుగుతుంది? 10వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూద్దాం త్వరగా. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురియును. సోమరితనం గురించి. సోమరులారా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులను మాట వినని వారులారా, సోమరిపోతుల్లారా, కొవ్వు బలిసిన వారులారా, ఇటు చదువు రాదు అటు పని రాని వారులారా, నీ సోమరితనం వల్ల ఏమైపోద్ది? ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు. గతకాలంలో పూరి గుడిసెలు ఉండేవి. గతకాలంలో ఏముండేవి? పూరి గుడిసెలు ఉండేవి. ఆ పూరి గుడిసెల వాసాలకు ఏం పట్టేవి? ఏం పట్టేవమ్మా? చెద. ఇప్పుడు ఆ చెదను చూస్తూ మనం అలా వదిలేసామనుకోండి, ఏమవుద్ది? ఆ చెద తినేసి 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 ఏమైపోద్ది? ఆ ఇల్లు కూలిపోద్ది, ఆ వాసాల కింద దిగిపోతాయి. వర్షాకాలంలో వర్షం ఎక్కడికి వచ్చేస్తుంది? అందుకని దేవుడు ఏమంటున్నాడనంటే పని కలిగి ఉండమంటున్నాడు. ఏదో ఒక పని చేయాలి. అది స్త్రీలైనా పిల్లలైనా, చిన్నపిల్లలే అనుకోకండి. రేపొద్దున అత్తారింటికి వెళ్ళినప్పుడు ఎవరమ్మా మీ తల్లిదండ్రులు అని ఎవరిని అంటారో? పెంచిన వాళ్ళే కదండి అంటారు. మీ అమ్మ నాన్న అనాలే. ఎవరిని అంటాడు? నిన్ను కాదు అనాల్సింది. నిన్ను కాదు, ఎవరిని అనాలే? మీ అమ్మ నాన్న అనాలి. నిన్ను ఎలా పెంచినందుకు. కూర వండుతుంది రాదండి, ఇటు రాదా? కొంతమంది ప్రయోగాలు ఎవరి మీద చేస్తారంటే, ఎవరి మీద చేస్తారో? భర్తల మీద చేస్తారు, కుటుంబ సభ్యుల మీద చేస్తారు.
పంచదార అయిపోయి ఉప్పేసేసింది అనుకోండి టీలో ఏంటి పరిస్థితి అంటే అంతలా చేయరులే కానీ మామూలుగా అంటున్నాను క్యాజువల్గా. కొంతమంది ఏం చేస్తారంటే కూర మార్చేస్తారు. వంటరానుడు ఏం చేస్తాడు యూట్యూబ్లో పెట్టేసేసేసి ఫస్ట్ టైం ఏం చేస్తారంటే కూర మార్చేసి పెట్టారు ఏమవుద్ది ఆడి మొహం మారుతుంది. కనుక పనిపాట్లు నేర్పించాలి. అబ్రహాము గారు ఏం చేశాడనంటే తన కొడుకు ఎన్ని కట్టెలు ఎట్టేశాడండి, ఎంత బరువు ఎత్తేశాడు, కానీ ఆ బరువును కూడా ఏం చేశాడు ఆయన మోసాడు. కాబట్టి సోమరితనం అన్నది పిల్లలకు ఉండకూడదు. ఎవరు నేర్పించాలమ్మా? తల్లిదండ్రులే నేర్పించాలి. అయితే ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. ఇందాక చదివిన ఆది కాండము 22వ అధ్యాయానికి వచ్చేయండి. ఆది కాండము 22వ అధ్యాయానికి వచ్చేయండి. చూద్దాం. చూద్దాం ఆది కాండము 22వ అధ్యాయము 10వ వచనం పైనుంచి చూద్దాం ఒకసారి. 8వ వచనం చూడండి. అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన పలికి చెప్పాను వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఏం చేశాడట? ఇతడేమో వృద్ధుడు. ఎవరో అబ్రహాము గారు వృద్ధుడు. ఇప్పుడు కట్టించుకున్నవాడు ఎవరో బలవంతుడా కాదా? దాదాపు వయసుకి వచ్చినవాడు, పసిపిల్లవాడేం కాదు. కానీ చేతులు కడతంటే ఏం చేస్తున్నాడో ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఇంతకీ చేతులు ఎందుకు కడుతున్నాడో? ఎందుకు కడుతున్నాడు చేతులు? కాళ్ళు ఎందుకు కట్టేశాడు? చేతులు ఎందుకు కట్టేశాడు? కట్టేసి కట్టెల మీద ఎందుకు పెట్టాడు? అబ్రహాము గారట తన పిల్లలకి ఏం నేర్పిస్తాడట? నీతి న్యాయాలు. తండ్రిని ఒక్క మాట ఎదిరించలేదండి. కన్న తండ్రిని. ఈరోజు అమ్మని ఎదిరించే వాళ్ళుగా ఉన్నారా లేదా? అమ్మని ఎదిరిస్తున్నారా లేదమ్మా? ఎదిరిస్తున్నారా? వెరీ గుడ్. మీకు పెద్ద గుడ్డు సున్నా. నాన్నని ఎదిరిస్తున్నారా? అమ్మని ఎదిరిస్తున్నారు, నాన్నని ఎదిరిస్తున్నారు. ఒరే ఎందుకురా అలాగ వ్యర్థంగా తిరుగుతావు, ఎందుకురా డెప్ప కటింగ్లు ఎందుకురా అని అంటే స్టైల్. ఏంటట? స్టైలే. భవిష్యత్తులో ఉంటుంది నీకు స్టైల్ ఏంటో. కొంతమంది ఎంత మంచి చెప్పిన వారిని ఎలా చూస్తున్నారు? శత్రువులుగా చూస్తున్నారు. అది కుటుంబ సభ్యులు చెప్పినా, పెద్దలు చెప్పినా, ఒరే ఇది మంచి కాదురా అని పెద్దలు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, ఎవరు చెప్పినా, ఆఖరికి దైవ సేవకులు చెప్పినా లెక్క చేయలేని వారు. ఏమండి, ఇస్సాకు ఎంత విధేయత అండి. ఒక్క మాట అంటున్నాడా? నాన్నని ఒక్క మాట అంటున్నాడా? తండ్రిని. ఎక్కడి నుంచి వచ్చిందా విధేయత? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. చిన్న మాట అంటే పడలేని స్థితి రోజు. కానీ తండ్రి కత్తెత్తాడు. ఎత్తింది దేనికి? తీసేయడానికి. కానీ అయినా సరే ఎదిరించట్లేదేటండి? ఎందుకు ఎదిరించట్లేదు? ఇస్సాకుకి విధేయత నేర్పించాడు. పెద్దల పట్ల విధేయత నేర్పించాడు. వయసులో ఉన్న వారిని, పెద్దవారిని గౌరవించే స్థితిని నేర్పించాడు. ఈరోజు పిల్లలు చూడండి, వయసులో ఉన్న ముసలోల్ని పోరా ముసలోడా అంట. మూతి మీద ఏం చేయాలి? 2 పేకాలు. ఈరోజు చిన్నపిల్లలు తిడతంటే, వారి తాతను కానీ వారి బామ్మను కానీ తిడతంటే, భలే తిట్టాడురా, ఇంకోసారి తిట్టు, తాతను భలే తిట్టాలరా, ఇంకోసారి తిట్టు. తాతను తిట్టినోడు, జేజేని తిట్టినోడు రేపు పొద్దున్న నిన్ను కూడా, ఒరే కన్న తల్లిని అంత మాట అన్నావేంట్రా అని అంటే ఎవరు నేర్పించారు? నీకన్నా వయసులో పెద్దవాడైతే, అది అన్న అయినా అక్క అయినా,
వయసులో ఉన్న వారి పట్ల గౌరవ మర్యాదలు ఎవరు నేర్పించారు? అబ్రహాము దేవుడు నన్ను ఎందుకన్నాడో, విధేయత కలిగిన వాడు ఇస్సాకు. ఎంత విధేయత కలిగిన వాడు అని అంటే, తండ్రి కత్తెత్తుతున్నా మాట్లాడలేదు. ఈరోజు ఎవరెత్తుతున్నారు? వయసుకొచ్చిన పిల్లలే చెయ్యెత్తుతున్నారు. మా కొడుకు నా మీద చెయ్యెత్తాడండి, నా కొడుకు నా మీద చెయ్యెత్తాడండి అని బాధపడేవారు ఉన్నారా లేదా? ఎందుకు ఇలా సమాజం జరుగుతుంది? ఎందుకు ఇలాగ మారిపోతున్నారు సమాజం? ఇలా జరగడానికి కలిగిన కారణం ఏంటి? ఒక వ్యవసాయం చేసే రైతు 3 నెలల పంట కోసం పురుగు పట్టనివ్వట్లేదు. 3 నెలల పంట కోసం 3 నెలల పంట కోసం చేతికొచ్చే పంట కోసం ఎంత గట్టు చుట్టూ తిరుగుతున్నాడు, నీరు పెడుతున్నాడు, ఎరువులేస్తున్నాడు బలానికి. మరి పిల్లల పట్ల శ్రద్ధ ఉందా? పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉంటున్నాం. అది మీరు కావచ్చు, నేను కావచ్చు. పిల్లల్ని గమనించాలి. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళకి ఏ కలుపు పడుతుంది, వాళ్ళకి ఏ క్రిములు పడుతున్నాయి, ఏ ఎలకలు సమాజంలో తిరుగుతున్నాయి, ఏ కలుపు మొక్కలు మన పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఆ కలుపు మొక్కలు మన పిల్లల చుట్టూ చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? అమ్మ ఎవరిదే? పడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? ఇప్పుడు మెలకుగా ఉండాల్సిన బాధ్యత మనదే. కనుక జాగ్రత్తగా వినండి. నిజంగా ఎంత విధేయత చూపిస్తున్నాడో చూడండి. పిల్లలకి ఏమి నేర్పించాలంటే విధేయత, పెద్దల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల గౌరవం. ఇదిగో దేవుడు ఏం చెప్పాడంటే, తల్లిదండ్రులను సన్మానించమన్నాడా, అవమానించమన్నాడా? తల్లిదండ్రులను బజార్కి ఏడ్చమన్నాడా, సన్మానించమన్నాడా? ఇంకో విషయం చెప్తున్నానండి. ఒకవేళ మీ గ్రామాల్లో లేకపోవచ్చు, కొంతమంది ఉంటారండి. ఎవరంటే, అమ్మా జాగ్రత్తగా వినండి, వృద్ధాప్య పింఛను లాక్కునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? చూసారా మీరు అలాంటి? ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అది? ఒకవేళ నీకు భార్య పిల్లలు వచ్చిన తర్వాత నువ్వు ఒకవేళ చూడలేకపోతున్నావేమో, ఒకవేళ నీకు కష్టం అయిపోతుందేమో, ఆవిడ్ని, తల్లిని, తండ్రిని ఒకవేళ చూడలేకపోతున్నావేమో అని ప్రభుత్వం ఏర్పాటు, వారు బ్రతకటానికి, వారి మెడిసిన్కి, వారికి తినటానికి ఎంత తింటారో అవి కూడా లాక్కుని, మొన్న మధ్యలో ఒక ఆయన ఏం చేశాడంటే ఇవ్వలేదని గుండు కొట్టేసుకున్నాడు. నా తల్లి చచ్చిపోయిందని ఆవిడ బాధ. విధేయత, పిల్లలకు విధేయత నేర్పించాలి. ఇవన్నీ ఎక్కడొస్తాయంటే దేవుని సన్నిధిలో వస్తాయి. మూడవ పాయింట్ ఆలోచిద్దాం. అంటే ఆయనలో ఏముందంటే తిరగబడని స్వభావం ఉంది. చివరిసారిగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. వివాహం విషయంలోకి వచ్చేసరికి ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనం చూద్దాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచున్న తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడను భూమి యొక్క దేవుడను యెహోవా తోడని. పెద్దవాడైపోయాడు. అక్కడ దేవుడు కత్తాపేసేసి అబ్రహాము నువ్వేం చేయొద్దు, ఇదిగో నువ్వు నాకు భయపడుతున్నావని తెలిసింది అని చెప్పేసి దేవుడు అక్కడతో స్టాప్ అయిపోయాడు. యవ్వన కాలంలో దాటి కొంచెం ఇంచుమించు కొన్ని సంవత్సరాల వయసు వచ్చేసరికి అబ్రహాము గారు ఒక మాట అంటున్నాడు తన దాసుడితో, ఇస్సాక్కి ఏ భార్య కావాలట? కనానీయ కుమార్తెలలో. ఇప్పుడు తల్లిదండ్రులకి తెలుస్తుందా తెలీదా? ఏం తెలుస్తుంది? మనకి ఎవరికి ఇచ్చి చెయ్యాలో ఎవరికి తెలుస్తుంది? అమ్మా నాన్నకు తెలుస్తుందా? వయసులో వచ్చిన వాళ్ళకి తెలుస్తుందా? వయసులో వచ్చిన వారికి ఏం తెలియదు. ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోరు, ఫ్యామిలీ ఎలా ఉంటుందో తెలియదు, రేపొద్దున చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో వారికి అవగాహన ఉండదు.
వయసులో ఉన్నప్పుడు అది మీరైనా నేనైనా వయసు వచ్చినప్పుడు మనకు అవగాహన ఉండదు, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు అవగాహన ఉండదు. కానీ అబ్రహాము గారు ఏమంటున్నాడంటే, కనానీయ కుమార్తెలు వద్దు బాబోయ్ అంటున్నాడు. ఎవరికే అండి? తండ్రి తెచ్చేదాకా ఆగాడా? తండ్రి తేకముందే చూసుకున్నాడా? మనం ఏం చేస్తాం? చేసుకుని వచ్చేస్తాం. ఏం చేస్తాం? అమ్మా ఇగో కోడలు ఎవరో ముగించేస్తాను, జాగ్రత్తగా ఉండండి. చాలా విలువైన సంగతులు ఉన్నాయి, మీరు లేటుగా వచ్చారు. చాలా విలువైన సంగతులు ఉన్నాయి, ముగించే ప్రయత్నం చేస్తాను, సమయం ఎక్కువ అవుతుంది. అబ్రహాము గారు తెచ్చేదాకా ఎవరు ఆగుతున్నారు? ఇస్సాకు ఆగుతున్నాడు. ఇప్పుడు ఈరోజు ఇస్సాకు అని పేరు పెట్టుకున్న ఈ ఇస్సాకు ఏం చేస్తాడో, ఆ అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఆ అబ్రహాము, ఈరోజున్న అబ్రహాములు, లేకపోతే ఈరోజున్న దానియేలు, ఈరోజున్న దావీదు, ఈరోజున్న మోషే, భక్తులు జీవితాలు మనకు అర్థం కావాలి. అబ్రహాము గారి జీవితం మనకు అర్థం కావాలి. అబ్రహాము గారట తన పిల్లలకి ఏం చెప్తాడట? చిన్నప్పటి నుంచి వయసు వచ్చినప్పుడుగా చెప్పాడంట, రే ఇస్సాకు, కనానీ కుమార్తెలు వద్దురా, వాళ్ళు మంచోళ్ళు కాదు, మనం ఏగలేం. కనానీ కుమార్తెలు మంచోళ్ళు కాదు, ఇదిగో నీకు చూస్తాను కదా మంచి సంబంధం, మన బంధువులు ఉన్నారు, చాలా పద్ధతిగా ఉంటారా బాబు, అమ్మాయిలు పద్ధతిగా పెంచుతారు. నేను అక్కడి నుండి వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటనుకుంటున్నావు? ఈ కనానీ కుమార్తెలను చూసామనుకో, వీళ్ళకి వావి వరసలు ఉండవు, వావి వరసలు లేని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఆ కనానీ కుమార్తెలు ఉన్నారు, ఆ కనానీ కుమార్తెలు వద్దురా బాబు అని చెప్పుకుంటా వచ్చేవాడట. చెప్పుకుంటా వస్తే ఇస్సాకు అలాగే ఆగిపోయాడు. ఎంత మంచి భార్య వచ్చిందండి ఇస్సాకుకి! ఎలాంటి భార్య వచ్చింది? చక్కని భార్య వచ్చింది. అంటే ఇస్సాకులో ఇన్ని గుడ్ క్వాలిటీస్ రావడానికి కలిగిన కారణం ఏంటి? అబ్రహాము ఇస్సాకును బట్టి ఏ రోజైనా బాధపడ్డా? బాధపడలేదు. అందుకే చెప్తున్నాను ప్రియులరా, పిల్లలు పుట్టినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో, వాళ్ళు వయసుకు వచ్చినప్పుడు మనం అంతే సంతోషంగా ఉండాలి. వారి భార్య బిడ్డలతో ఉన్నప్పుడు మనం అంతే సంతోషంగా ఉండాలని అంటే పిల్లలను దేవునిలో ఏం చేయాలి? మనం పెంచాలి. బాలుడు నడవవలసిన త్రోవను బూతులు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడకూడదు. ఎవరైనా చెడు తిరుగు, రే వాళ్ళతో తిరగకూడదురా, ఈ కలుపు మొక్కలు రా, నీ జీవితాన్ని పాడు చేస్తే వద్దు. ఇలా వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుంటాం, కుటుంబ ప్రార్థన చేసుకుందాం. పొద్దునుంచి సాయంకాలం వరకు పని చేస్తారో, సాయంకాలం మీ ఫ్యామిలీ అంతా కలిపి ఏం చేసుకోవాలి? కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఒరే నాన్న వచ్చే, అలా వద్దు, అలా చెడు తిరుగులేమొద్దు, వచ్చే ఇక్కడికి వచ్చేస్తే చక్కగా ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. ఆజ్ఞాపించే వాళ్ళు ఉన్నారా? ఈరోజు పిల్లల్ని ఆజ్ఞాపించే వాళ్ళు ఉన్నారా? వదిలేస్తున్నారు. గారాబం 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 గారాబం, తర్వాత కారం పెడతాడు. కనుక ఆలోచించండి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బాబుకే కాదు కానీ, తల్లిదండ్రులకే కాదు కానీ, మనకందరికీ కూడా పిల్లలు ఉన్నారు. సమాజం బాలేదు, పరిస్థితులు బాలేదు, మంచి వాళ్ళు ఉండలేదు సమాజంలో. పిల్లల జీవితాలను పాడు చేసే రాబందులు తిరుగుతున్నాయి, పైనుండి గెద్దలు తిరుగుతున్నాయి. కోడి ఏం చేసిందంట? కోడి తన పిల్లల్ని ఎక్కడ చేర్చుకుంటుందట? ఏం చేస్తుంది? దాని తలక ఎంత ఉంది? ఎంత ఉందమ్మా? మన తలకే ఎంత ఉంది? దాటికే ఎంత ఉంది? దానికి ఎక్కువ జ్ఞానం ఉందా, మనకి ఎక్కువ జ్ఞానం ఉందా? కాబట్టి దయచేసి ఆలోచించండి. పిల్లలు ఎదుగుతున్నప్పుడు సంతోషంగా ఉండాలంటే మనం చుట్టూ తిరుగుతూ ఉండాలి, వాళ్ళ యాటిట్యూడ్ మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ప్రయోజకులు చేసినప్పుడు వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని. రేపొద్దున్న ఆ చెట్టు ఎదిగితే ఆ చెట్టు నీడలో ఉండవలసిన వారు ఎవరు? మనం వృద్ధులమైపోతాం, మన కళ్ళు కనపడవు, మన పళ్ళు రాలిపోతాయి, ఇప్పుడున్న సత్తు ఉండదు, నడుమొంగిపోద్ది. రేపన్న రోజు ఆ చెట్టు నీడనే ఎవరుండాలి? ఆ చెట్టే ఎండిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవుడు ప్రేమతో చెప్తున్నటువంటి హెచ్చరికలు. అందుకే ఒక మంచి మాట అంటాడు, ఏమంటాడంటే, నువ్వు కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు ఎవరి మాటలు మాట్లాడాలి? దేవుడు మాటలు అంత విలువైనవి. కనుక చాలా సంగతులు ఉన్నాయి. మీరు ఆ ఆలస్యమైందో లేకపోతే ఏర్పాట్ల వల్ల కొంచెం ఆలస్యమైంది, అయినా సరే మరి శ్రద్ధగా ఉన్నారు. ఇందును బట్టి దేవుని స్తుతిస్తూ ఈరోజు
కూడిక ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఈ గ్రామానికి తండ్రి మమ్మల్ని రప్పించి మీ దాసులమైనటువంటి తండ్రి మమ్మల్ని మరుగుపరిచి శ్రేష్టమైన సంగతులు తండ్రి మీరు మాట్లాడారు. పిల్లలను ఏ విధంగా పెంచాలో, ఎలాంటి చక్కటి ప్రవర్తనలో పెంచాలో కొన్ని విషయాలు తండ్రి పుట్టినరోజు వేడుకలో కొన్ని విషయాలు ఆలోచించాం. విన్న విషయాలు నిష్ప్రయోజనం అవ్వకుండా వచ్చిన మీ బిడ్డలందరూ కూడా తండ్రి పిల్లల్ని పెంచే విధంలో శ్రద్ధ కలిగి జీవించే స్థితిని అనుగ్రహించండి. మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడే యేసువారి అక్షరాత్మ శాంపన తండ్రి ఆమె ఈ కార్యక్రమాన్ని